సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామయ్యంపేటకు వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున గుంతలు పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందన్నారు. గతంలో వార్తాపత్రికలలో ఈ రహదారి దుస్థితిపై విస్తృతంగా కథనాలు ప్రచురితమైనప్పటికీ సంబంధిత అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి వెంటనే స్పందించి జాలిగామ బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరపున బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దాతరపల్లి సర్పంచ్ రాజు, మండల ప్రధాన కార్యదర్శులు ఇప్పస్వామి, బార్ అరవింద్, మండల ఉపాధ్యక్షులు శాతం స్వామి, మండల సీనియర్ నాయకులు కర్నూలు శ్రీనివాస్, గణపతి, మహేష్ చారి, నరేష్, బీజేవైఎం నాయకులు అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ జీడిపల్లి మధు, కర్ణాకర్, మహేందర్, గణేష్ కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నుండి రామాయపేట మెదక్ వెళ్లే గజ్వేల్ జాలిగామ బైపాస్ రోడ్ అనే బైపాస్ రోడ్డు ఖరాబ్ అయి కూడా దాదాపు 6 నెలల దగ్గరకు వస్తుంది. ఈ పొగ ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు కూడా దాదాపు మెదక్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు, 70 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తారు. అదే చూస్తే స్కూల్ పిల్ల బస్సు కూడా ఇదే రోడ్డు పని వెళ్ళడం జరుగుతుంది. కానీ అధికారులు మాత్రం 6 నెలలు కానీ ఇప్పటికీ రిపేర్ చేయకపోయినా ప్రయాణికులు నాన్న ఇబ్బంది పడుతున్నారు. కావున ఇక్కడున్న అధికారులు వెంటనే దీన్ని మరమ్మతు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ వారం రోజుల్లో దీన్ని మరమ్మతు చేయకపోతే ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడే బటాయించి ఇది పూర్తయ్యే వరకు కూడా మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము.